అలా తన దగ్గరకు వచ్చిన దేవతలతో శివుడు, బ్రహ్మ విష్ణువుల మధ్య జరుగుతున్న రణం గురించి నాకు ముందే తెలుసు, నేను ఆ రణరంగానికి వస్తాను అని తన కుమారుడు 100 మంది ప్రమదగణాలతో ఒక రథం మీద బయలుదేరిన శివుణ్ణి ఇంద్రాది దేవతలందరూ అనుసరించారు. శివుడు రణరంగానికి చేరుకుని గగనతలం నుంచి బ్రహ్మ విష్ణువుల సమరాన్ని సమీక్షించాడు. మహేశ్వర పాశుపత అస్త్రాలను శాంతింపజేయడానికి శంకరుడు ఒక అగ్నిస్తంభ ఆకారంలో నిలిచాడు. లోక సంహారకారకమైన ఆ అస్త్రద్వయం అగ్నిస్తంభం చేత ఆకర్షింపబడి క్షణంలో దానిలో అంతర్భాగమైంది. అగ్నిస్తంభాన్ని చూసిన బ్రహ్మ విష్ణువులు దాని ఆది అంతాలను కనుగొనాలనే ఉద్దేశ్యంతో విష్ణువుడు వరాహ రూపాన్ని, బ్రహ్మ హంస రూపాన్ని ధరించి నువ్వు కింది వైపుగా, బ్రహ్మ పై వైపుగా వెళ్లారు. ఎంత దూరం ప్రయాణించినా విష్ణువు స్తంభపు అంతాన్ని కనుగొనలేక తిరిగి యథాస్థానానికి చేరుకున్నాడు. పైవైపుగా ప్రయాణిస్తున్న బ్రహ్మ తన పక్కన పడుతున్న మొగలి పువ్వును చూసి నువ్వు ఎక్కడి నుంచి జారి పడుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ మొగలి పువ్వు, నేను ఈ స్తంభపు అగ్రభాగాన్ని ఎరుగను, దీని మధ్య భాగం నుంచి చాలా కాలం కిందట నేను జారిపడ్డాను, దీని అగ్రాన్ని చూడాలనుకునే ఆశ వదులుకో అని అన్నది. అప్పుడు బ్రహ్మ మొగలి పువ్వుతో, నీవు నాతో పాటు వచ్చి నేను ఈ లింగపు అగ్రభాగాన్ని సేవించాను అని విష్ణువుతో చెప్పు అని అన్నాడు. దానికి మొగలి పువ్వు సరేనంది. విష్ణువు దగ్గరకు వచ్చి అలాగే చెప్పింది. అప్పుడు విష్ణువు బ్రహ్మను షోడశోపచారాలతో పూజించాడు. దుర్బుద్ధితో అసత్యమాడిన బ్రహ్మను శిక్షించడానికి అగ్నిలింగం నుంచి శివుడు ఉద్భవించాడు. అప్పుడు విష్ణువును చూసి, నీవు సత్యాన్ని పలికావు కాబట్టి భూలోకంలో నాతో సమంగా నీకు పూజా సత్కారాలు లభిస్తాయి అని విష్ణువుకు తనతో సమానమైన స్థాయిని కల్పించాడు. బ్రహ్మను శిక్షించాలనే ఉద్దేశంతో తన నుంచి భైరవుడిని ఉద్భవింపజేశాడు. ఆ భైరవుడు అసత్యమాడిన బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించాడు. బ్రహ్మ యొక్క మిగిలిన శిరస్సులను కూడా ఖండించడానికి భైరవుడు వెళ్తుండగా బ్రహ్మ భైరవుడి పాదాలపై పడ్డాడు. అప్పుడు విష్ణువు శంకరుడిని ప్రార్థించడంతో శివుడు ప్రసన్నుడై బ్రహ్మతో ఈ విధంగా పలికాడు. నీకు భూలోకంలో దేవాలయం కానీ పూజాధికాలం కానీ ఉండవు అని అన్నాడు. ఆ తర్వాత బ్రహ్మ ప్రార్థనకు ప్రసన్నుడై అగ్నిష్టోమం, దర్శ మొదలైన యజ్ఞములలో బ్రహ్మకు మొదటి స్థానాన్ని కల్పించాడు. అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుకు పూజాధికాల యందు స్థానం లేకుండా చేశాడు శివుడు. అప్పుడు మొగలి పువ్వు క్షమించమని వేడుకోవడంతో శివుడు ఒక వరం ఇచ్చాడు. నిన్ను మించిన ఆరోగ్యప్రదమైన పుష్పం భూలోకంలో ఉండదు, నా భక్తులందరూ నిన్ను ప్రీతితో ధరిస్తారు, మరియు నీవు ఛత్ర రూపంలో ఎప్పుడూ నాపై ఉంటావు అని మొగలి పువ్వును అనుగ్రహించాడు. ఇలా బ్రహ్మ విష్ణువుల సమరం పూర్తయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.